రాజ్యాంగ వ్యవస్థలు పక్షపాత ధోరణితోనో విద్వేష ధోరణితోనో వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద జనానికి విశ్వాసం కోల్పోతారు. ఒక కరప్షన్ కేసులో ఒక తరహాలో, ఒక కరప్షన్ కేసులో మరొక తరహాలో మన తెలుగు రాష్ట్రాలను చూసాం. కొన్ని కరప్షన్ కేసెస్లో ప్రత్యక్ష సాక్ష్యాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఏళ్ల తరబడి దాని మీద వాయిదాలు, కొన్నిట్లలో ప్రాథమికమైనటువంటి అంశాల్లోనే ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టడం. సరే, అది వ్యవస్థల మేనేజ్మెంట్ అందామా, ప్రభుత్వాలు ఒత్తిడి అందామా, నడిచిపోతుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అతిపెద్దదైనటువంటి న్యాయ సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు ఎలా నడుస్తాయి అంటే, ఇక ప్రభుత్వాలకి ప్రజలకి సంబంధం లేదా, పనేం లేదా, ముఖ్యమంత్రితో సంబంధం లేదా? ఎందుకంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, అతను పరిపాలన చేయడానికి ఎలాగా? జైల్లో ఆయన దినచర్య సరిపోతుంది, ఆయన రాజీనామా చేయలేదు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో అలాగా జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు జయలలిత కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేదంటే కనుక హేమంత్ సోరెన్ కావచ్చు, వేరే వాళ్ళని పెట్టి, అంతకైతే ఆయా ముఖ్యమంత్రులు రోజు ఓ మనిషిని పంపించి ఈ జైల్లో ఉన్నటువంటి నాయకుడితో మాట్లాడుకుని ఆ సంతకాలు పెడుతుండేవాళ్ళు. అంతవరకు జరిగేది. కానీ ఇప్పుడు ఏ పని జరగట్లేదు. టోటల్ ఢిల్లీ యాక్టివిటీ స్తంభించిపోయింది. కాబట్టి దీని మీద చర్య తీసుకోమని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ కేసుని కొట్టివేసింది. తద్వారా కేజ్రీవాల్కి ఊరట. కానీ ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం ఏంటయ్యా అంటే, ముఖ్యమంత్రి లేకుండా కూడా పరిపాలన నడవచ్చు అనుకుంటే రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు జైళ్లలో నుంచి పరిపాలిస్తారంటారు కదా. మన రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ లేదా రాజ్యాంగం చూపించినటువంటి బాట అదేనా? ఇదేనా డెమోక్రటిక్ స్పిరిట్ అన్నటువంటిది? అనేక అంశాల మీద, రాజ్యాంగంలో పేర్కొనబడని అంశాల మీద వేగంగా తమ సొంత నిర్ణయాలు తీసుకుని తీర్పులు ప్రకటించేటువంటి న్యాయ వ్యవస్థ ఇక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒక కేజ్రీవాల్ ఒక కమ్యూనిస్టుల విషయాలకు సంబంధించినటువంటి దాంట్లోనో ఎందుకని డ్రాగ్ అవుతోంది, లేకపోతే వాటిట్లో జోక్యం చేసుకోమని ఎందుకు చెప్తోంది? ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? న్యాయ వ్యవస్థ అసలైతే సుమోటోగా తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అవసరమైతే బెయిల్ ఇచ్చేయచ్చు కేజ్రీవాల్కి, తప్పే లేదు ఇవ్వాలనుకుంటే. కానీ జైల్లో ముఖ్యమంత్రి ఉండి పరిపాలించవచ్చు, మేము దాంట్లో జోక్యం చేసుకోమంటే రేపు పొద్దున వ్యవస్థలు ఎక్కడికి పోవాలి?